అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ తేజస్వి, ఫేకో రిఫ్రాక్టివ్ సర్జన్, విజయ హాస్పిటల్స్, ఏలూరు. చాలా మంది పేషెంట్స్ మా దగ్గరికి ఫ్రీక్వెంట్ గా వచ్చే కంప్లైంట్ హెడేక్. తల బాగా లాగేస్తుందండి, మెన్నరాలు లాగేస్తున్నాయి, ఒకవైపే పోటు వస్తుంది అని చెప్తూ ఉంటారు. కాకపోతే ఈ హెడేక్ అనేది మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తూ ఉంటుందండి. అది కళ్ళకి సంబంధించిందా లేకపోతే బ్రెయిన్ కి సంబంధించిందా అనేది మాత్రమే మనం ముందు డిసైడ్ చేస్తాం. కళ్ళకు సంబంధించిన హెడేక్ అయితే గనక ఎప్పుడూ కూడా మన ఐబ్రోస్ అంటే కనుబొమ్మల దగ్గర లాగడం, అలాగే ఒకవైపే లాగడం, తలంతా కొంచెం బరువుగా ఉండడం, అప్పుడప్పుడు మసగ్గా కనిపించడం, ఇవన్నీ ఉంటాయి. మైగ్రేన్ లాంటిది అనుకోండి, దాంతో పాటుగా వాంతులు కావడం, వికారంగా ఉండడం, చిన్న శబ్దం కూడా భరించలేకుండా ఉండడం, లైట్ చూడకుండా ఉండలేకపోవడం, చీకటి గదిలోకి వెళ్ళి పడుకుంటే కాస్త ప్రశాంతంగా ఉంటుందండి అని చెప్తా ఉంటది. ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలు. కళ్ళకు సంబంధించిన హెడేక్ ఎప్పుడూ కూడా అండి మనకి సైట్ అనేది డిస్టర్బ్ అవ్వదు. సైట్ డిస్టర్బ్ అవ్వకుండా మాకు చూపు అంతా బాగానే ఉందండి, కేవలం తలకాయ నొప్పే వస్తుంది అనుకుంటూ వస్తారు. కాకపోతే కొంతవరకు పెయిన్ కిల్లర్స్ వాటిని రిలీవ్ చేస్తాయి. అదే బ్రెయిన్ కి సంబంధించిన హెడేక్ అనుకుంటే గనక వాంతులు అవ్వడం కానివ్వండి, లేకపోతే తల తిప్పేస్తున్నట్టు ఉండడం, లేకపోతే ఆ పేషెంట్ కి బీపీ గానీ షుగర్ గానీ ఉంటే అవి అన్కంట్రోల్డ్ గా ఉంటాం, ఆ యాంగిల్లో మనం ఆలోచించడం అంటూ జరుగుతుంది. సో ఒక పేషెంట్ హెడేక్ కంప్లైంట్ తో వచ్చారు అంటే ఫస్ట్ మా వైపు నుంచి మేము ముందు వాళ్ళ కనుచూపు ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేయడం జరుగుతుంది. కనుచూపు బాగుంది, వెనక కంటి నరం అంతా ఆరోగ్యంగా ఉంది, కళ్ళకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే గనక న్యూరాలజిస్ట్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ న్యూరాలజిస్ట్ గారు చూసి సిటీ గానీ ఎంఆర్ఐ గానీ తీసి ఎక్కడన్నా ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, రక్తం ఏమైనా గూడు కట్టిందా, లేకపోతే షుగరు బీపీ వల్ల మెదడులో నరాలు ఏమైనా మార్పులు జరుగుతున్నాయా, దాని వల్ల వస్తున్న హెడేకా అనేది అక్కడ రూల్ అవుట్ చేయడం జరుగుతుంది.